నమస్తే, నా పేరు రాజేశ్వరరావు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారి ఇంటికాడ నిన్న దాదాపు 60 మంది పైచిలకు మంది వచ్చి నానా రాద్ధాంతం చేశారు. మా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఎంపీ గారి పిఏ డబ్బులు తీసుకున్నాడు, మమ్మల్ని మోసం చేశాడని చెప్పేసి నానా హడావిడి చేశారు. పైగా బాలశౌరి గారే డబ్బులు కట్టాలన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనకి ఈయన పేరు గోపాల్ సింగ్. కృష్ణా జిల్లా వార్తల్లో 18 న్యూస్లో చూసుకోండి అని చెప్పేసి మొన్న ఫస్ట్ రోజు వేశారు ఇది. అయితే ఇతను ఎంపీ గారి ఆఫీసులో టీలు కాఫీలు అందించే వ్యక్తి. టీలు కాఫీలు అందిస్తూ వచ్చే వాళ్ళందరికీ, అంటే ఎంపీ గారిని కలవక ముందు బయట కూర్చుంటూ ఉంటారు కదా జనాలంతా, వేరు వేరు ఊరు నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఎంపీ గారిని కలవక ముందు బయట కూర్చున్న వాళ్ళంతా వీళ్ళతో పరిచయం చేసుకుంటూ ఉంటారు, టీ కాఫీలు అందిస్తూ ఉంటాడు కాబట్టి. ఈ అందించే క్రమంలో ఇతనికి ఒక ముసలాయన బాగా పరిచయం అయ్యాడు. బాగా పరిచయం అయ్యి ముందు హాస్పిటల్లో చూపించుకుంటాకి ఇతనితో రికమెండ్ చేయించుకున్నాడు. అతను హాస్పిటల్ ద్వారా లబ్ధి పొందాడు. మంచిగా మెరుగైన వైద్యం తీసుకున్నాడు. అక్కడి నుంచి మీరు చెప్తే ఏ పని అయిపోతుంది సార్, నాకు ఉద్యోగాలు ఏమైనా అవుతాయి మీ ద్వారా అని అడిగితే అదెంత పని చేసేద్దాం అన్నాడంట. ఈలోపు ఇతను బాలకోట అనే వ్యక్తి ఒక ఏజెంట్గా మారి, ఈ ఏజెంటు ఈయనతో, అంటే ఈయన ఎంపీ గారి ఆఫీసులో పనిచేసే ఇతను బాలకోటి మెయిన్, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే క్యాండిడేట్లు, అంటే ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా మొబైలైజ్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని ఇది తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేటట్టు, ఈయన ఉద్యోగాలు ఇచ్చేటట్టు, ఇది వీళ్ళ లెక్క. వీళ్ళ అంశాన్ని కాసేపు పక్కన పెడితే దాదాపు 60 నుంచి 70 మంది దాకా వీళ్ళు అడ్డదారులు, అంటే బ్యాక్ డోర్ జాబ్స్ అంట. బ్యాక్ డోర్ అంటే ఏంటి? దొంగచాటు ఉద్యోగాలు. దొంగచాటు ఉద్యోగాలకి వీళ్ళు డబ్బులు కట్టారు. అంటే సెలక్షన్ 1:4 రేషియో లేదా 1:10 రేషియో నడుస్తుంది. అంటే ఒక పోస్ట్ ఉంటే కనుక దాదాపు 100 మంది 200 మంది అప్లై చేస్తున్నారు. రీసెంట్గా 12 పోస్టులకు గాను 4000 మంది అప్లై చేశారు. చదువుకుని ఎంతో మంచి మంచి మార్కులు తెచ్చుకొని చదువుకొని వాళ్ళు అన్నిట్లో అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఆ అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టులు ఇవి. వాళ్ళు దాదాపు వీళ్ళంతా కూడా అన్ని చదువుకుని అన్ని అర్హతలు కలిగిన వాళ్ళు అప్లై చేసుకున్నారు. వీళ్ళకి కాదని వీళ్ళకి బ్యాక్ డోర్లు ఉద్యోగాలు కావాలి, దొంగచాటు ఉద్యోగాలు కావాలి. మరి వీళ్ళు ఏమైపోవాలి? మీకు 60 మందికి ఉద్యోగాలు, మీకు దొడ్డిదారులు ఉద్యోగాలు ఇచ్చేస్తే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు వద్దా? వాళ్ళు నష్టపోవాలా? ఏదంటారు కదా సామెత, మోసపోయాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడని. మీరు మోసపోయారు, ఆడు మోసం చేశాడు, అది వేరే విషయం. కానీ పోకుండా, అంతేకాకుండా వీళ్ళకి ఇచ్చిన లెటర్ ప్యాడ్లు ఏదైతే జాయినింగ్ లెటర్స్ ఒకసారి చూడండి. అసలు ఇవి మనకు నిజమైన లెటర్ హెడ్ ఇచ్చారో లేదని చెప్పేసి దీన్ని చూసి గుర్తుపట్టాలి కదా. ఎవరు గుర్తుపట్టాలి? ఎందుకని? మనకు ఉద్యోగాలు వచ్చేస్తుంది, వీటితో మన పని లేదు, అసలు దీంతో మనకు పని లేదు, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అనుకున్నారు. సరే, అది ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను. ఈ వెబ్సైట్లో డిఎంఎండ్ఎస్ అని కొడితే ఇది వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి దాన్ని పెట్టి తయారు చేశారు. వాస్తవానికి ఏదైనా సరే గవర్నమెంట్ ఎంబ్లాబ్ ఉండాలి. ఇది గవర్నమెంట్ ఎంబ్లాబ్, గవర్నమెంట్ ఎంబ్లాబ్తో ఉండాలి. డిఎంఎండ్హెచ్ఓ కృష్ణా యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, ఇలా రకరకాలుగా తయారు చేసి ఈ 60 మందో లేదా 70 మందో ఎంతమంది అయితే ఇతను డబ్బులు పోగు చేసి ఇచ్చారో ఆల్రెడీ పోలీసు అదుపులో ఇతను ఉన్నాడు. ఇతన్ని విచారణ చేస్తున్నారు. అయితే మనకందరి సమాచారం ఏంటంటే దాదాపు 50 లక్షల పైచలకు ఓన్లీ
బెట్టింగ్లకే వాడుకున్నాడు. బెట్టింగ్లు అంటే ఎంపీఎల్ ఏదో యాప్ ఉందంట. ఈ ఎంపీఎల్ యాప్లో బెట్టింగ్ వాడేసి ఈ డబ్బులన్నీ కూడా జోదాలకు తగలేసుకున్నాడు. ఆ తర్వాత కొంత విలాసాలకి, పబ్బులకి, వాటికి వెళ్ళి అతనున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాడు. పోలీసులు ఈ మోసం చేసిన వాడిని, మోసం చేయటానికి కుట్ర పడిన అతన్ని, వీళ్ళిద్దరు మాత్రం అదుపులో తీసుకున్నారు. మరి మిగతా ఈ 60 మందిని ఎందుకు కేసులు నమోదు చేయలేదు? వీళ్ళు కూడా ఈ ఉద్యోగాల పాత్రలో అంటే క్రైమ్ జరగటానికి వీళ్ళే కదా, వీళ్ళు డబ్బులు ఇమ్మట్టి వాళ్ళు తీసుకుని మోసం చేయగలిగాడు. మీరు డబ్బులు ఇచ్చారు, మీరు క్రైమ్లో బాధ్యతలే కదా, బాధ్యులే కదా క్రైమ్ జరగటానికి. అయితే ఇక్కడ నిన్నేం మాట్లాడతారు? ఇక చూడండి, వల్లభనేని బాలశౌరి గారి ఇంటికాడ వీళ్ళంతా చేరి చూపిస్తున్నారు. ఈ లెటర్ పెట్టి చూడండి ఒకసారి. మేము 1,00,000 కట్టాం, 1,50,000 కట్టాం అంటున్నారు. ఉద్యోగులు వస్తే మీరు దొంగసాటుగా ఉద్యోగులు చేరేవాళ్ళు, మరి వీళ్ళు నష్టపోయేవాళ్ళు కదా. మీ దొంగసాటు ఉద్యోగాల్లో వీళ్ళు నష్టపోయేవాళ్ళు కదా. ఈ 60 మంది పరిస్థితి ఏంటి అప్పుడు? అన్ని మార్కులు ఉండి, అన్ని అర్హతలుండి వాళ్ళు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి, ఈ లిస్టులో ఉన్న వీళ్ళంతా కూడా ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషను, వాళ్ళు వచ్చిన మార్కులు, వాళ్ళ యొక్క కేటగిరీ అంటే ఎస్సీఏ, బీసీఏ, ఎస్సీలు మళ్ళీ కేటగిరీస్ ఉంది కదా. ఈ రకంగా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసినాయి. ఇంత పకడ్బందీగా జరుగుతున్నాయి కదా ఉద్యోగాలు అనేది. పైగా ఉద్యోగులు అంటే ఇవాళ ప్రైవేట్ ఉద్యోగం, కాంట్రాక్ట్ ఉద్యోగం ఏదైనా సరే ఆన్లైన్లో పెడుతున్నారు. ఆన్లైన్లో పెట్టిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో మీకు కాల్ లెటర్ వస్తుంది, ఆ తర్వాత సెలక్షన్ జరుగుతాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంత తతంగం అంతా లేకుండా డైరెక్ట్ మీరు ఉద్యోగాలు వెళ్ళిపోవాలంటే ఎట్లా? దీనికి ఎంపీ గారు మమ్మల్ని మోసం చేస్తారు. ఎంపీ గారి ద్వారా మేము ఉద్యోగాలు పొందాలనుకున్నాము, మాకు రాలేదంటే ఎట్లా? ఎంపీ గారికి ఏ రోజున మీరు కలిసి, అయ్యా మా పాప పలానా ఉద్యోగాన్ని పెట్టుకుంది, మీరు మాట చెప్పండి చెప్పారా? ఈ విషయాన్ని అడిగితే ఏమంటారు? అక్కడ లేదండి, ఉద్యోగం వచ్చేదాకా ఎవరు చెప్పొద్దు అన్నాడంట. ఎవరు చెప్పొద్దు అన్నారు? మీరు కుమ్మక్కయ్యారు. మీరు కుమ్మక్కైపోయి ఎంపీ గారి మీద బురదేయటం రెడీ అయిపోయారు. వాస్తవానికి అంటే ఎందుకు ఎంత వివరంగా చెప్పాల్సి వస్తుందంటే, ఎంతమంది అయితే ఉద్యోగాలకి, ఈ దొంగసాటు ఉద్యోగాలకి అప్లై చేసుకున్నారో వీళ్ళందరి మంది కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. డిమాండ్ చేయటమే కాదు, వీళ్ళందరూ లిస్ట్ అవుట్ తయారు చేసి ఇస్తాము. ఇలా జరగకపోతే కనుక ఈ దొంగసాటు ఉద్యోగాలు అనేది ప్రతి చోట మోసపోతూ ఉంటారు. మోసపోయిన తర్వాత మేము మోసపోయిన లబోదిబ్బ అంటారు. దీనికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాలంటే లంచం ఇవ్వటమే కాదు, లంచం తీసుకోవటం వాడు, లంచం ఇచ్చినవాడు ఇద్దరు కూడా దీనికి శిక్ష పొందాలి. కాబట్టి వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.